సో ఫస్ట్ రొయ్యల్లో కొంచెం గరం మసాలా వేసుకోండి. సింపుల్ చెప్తాను నేను. కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. ఇందులోనే కాస్త నిమ్మరసం కూడా వేసేయాలి. సింపుల్ మ్యారినేషన్. మనం చేస్తుంది నాన్ వెజ్ బజ్జీ కాబట్టి ఇలా మ్యారినేషన్ ఇస్తే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ప్రాన్ బజ్జీ చేసుకోవడానికి మెయిన్గా మనం ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అది సోంపు, జీలకర్ర, ధనియాలతో వస్తుంది. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు చక్కగా మనం క్రష్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే మంచి క్రష్ అవుతుంది. మూడిటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. అలాగే కొద్దిగా పసుపు, పుట్నాల పిండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను, అలాగే కొంచెం పిండిలోకి కాస్త ఉప్పు. ఈ బజ్జీలో మనం వాము వేయట్లేదు. జీలకర్ర వేసాం, సోంపు వేసాం, ధనియాలు వేసాం. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ ఓము వేస్తే అన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో శనగపిండి తీసుకుంటాం. సో ఇవన్నీ మిక్స్ చేసాం కదా. ఇందులో సోయా కూర, దిల్ లీవ్స్ కొంచెం ఇట్లా లైట్గా యాడ్ చేయండి. మరీ ఎక్కువ వేసినా ఫ్లేవర్ అంత బాగుండదు. అలాగే కాస్త కొత్తిమీర కూడా. రెగ్యులర్ బజ్జీలకు కాకుండా నాన్ వెజ్కి కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం మనం వేడి ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూను బియ్యపిండి వేసుకోండి. వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్ళు. మనం మిర్చి బజ్జీకి పిండి ఎలా తడుపుకుంటామో అలాగే, మరీ పల్చగా కలపకూడదు. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ కన్నా కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఇందులో మనం సోడా వేయలేదు. సోడా అవసరం లేదు ఈ పిండికి. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసాం కదా. మనం కొంచెం పసుపు వేస్తే ఈ మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు రొయ్యను చూడండి, నేను ఎలా క్లీన్ చేశాను. తోకను అలాగే ఉంచాను. ఇలా తోకను వదిలేసి పిండంతా రొయ్యకు పట్టించి నూనెలో వేసుకోవాలి. విడివిడిగా బజ్జీ వేసుకోవడమే. లైట్గా కోట్ పట్టుకోవాలి. మరి ఎక్కువ కోట్ చేసినా కూడా బాగుండదు. సో ఇలాగే ఒక్కొక్కటి వేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయడం. సో కొన్ని వేసాను, అవి ఫ్రై అయిపోతున్నాయి. ఇవి అయిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవడం అంతే. బియ్యపిండి వేసాం కదా, క్రిస్పీగా అవుతాయి. అండ్ ప్రాన్స్ ఎక్కువ టైం పట్టదు వేగడానికి. టిష్యూ పేపర్ వేసుకుందాం ఒక ప్లేట్లో. సెకండ్ బ్యాచ్ కూడా ఇలాగే వేసుకోవడం అంతే. పైన లేయర్ ఏమో క్రిస్పీగా, లోపల ప్రాన్స్ సాఫ్ట్గా బాగుంటాయి.
ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే ఫ్రై చేసుకోండి, వేడి వేడిగా బాగుంటుంది. లేదంటే ఒకసారి ఆఫ్ ఫ్రై చేసేసుకున్న తర్వాత అన్నీ కలిపి మళ్ళీ ఒకేసారి చేసుకుంటే ఫ్యామిలీ అంతా ఒకేసారి తినొచ్చు. ఇలాగే రెండో వాయి కూడా నేను వేసేసుకుంటాను. వేసుకొని ఫైనల్ ప్లేట్ తెచ్చేసుకుంటాను. మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు కూడా నూనె మంచిగా వేడిగా ఉండాలి. చల్లగా అయితే కోటింగ్ ఊడిపోతుంది. కోటింగ్ పట్టుకోవాలి అంటే ఎప్పుడు నూనె వేడి వేడిగా ఉండాలి. ఎంత పర్ఫెక్ట్గా పట్టుకుని చూసారా కోటింగ్. సో ఇలా చక్కగా ప్రాన్ బజ్జీ వేసేసాను. మంచి క్రిస్పీగా, మీకు ఆ సౌండ్ తెలుస్తుందా? ఫ్రై చేసేసుకుంటే అసలు ఏం అవసరం లేదు. ఇందులోనే మనం మంచి ధనియాలు, జీలకర్ర, సోంపు అవన్నీ వేసేసాం కదా, అండ్ కొంచెం మసాలాలు కూడా పట్టించాం కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు. లేదు కొంచెం సాస్ కావాలి అంటే టమాటో కెచప్, మయోనైస్తో కూడా బాగుంటుంది. పక్కన ఒక నిమ్మకాయ పెట్టేద్దాం. ప్రాన్ బజ్జీ తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో కాస్త గరం మసాలా, కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు, కొంచెం ఉప్పు కలిపి క్రష్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో క్రష్ చేసుకున్న జీలకర్ర, సోంపు, ధనియాలు వేసుకొని పసుపు, పుట్నాల పిండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, శనగపిండి వేసి దిల్ లీవ్స్, కొత్తిమీర, వేడిగా ఉన్న నూనె వేసి బియ్యం పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి అందులో ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ముంచుకొని వేడిగా ఉన్న నూనెలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే అద్దిరిపోయే ప్రాన్ బజ్జీ రెడీ అయిపోతుంది.